కేసీఆర్ కు ప్రజలు ఓటేసి గెలిపిస్తే నీకెందుకు బాధ అవుతుంది ప్రధానమంత్రి అని నేను అడుగుతున్నా. ఇంకొక మాట కూడా నేను అంటున్నా, వడ్లు కొనమని అడిగినాం మనం ప్రధానమంత్రిని. వడ్లు కొనమనం ఏమన్నాం, యాసంగి పంట వడ్లు కొనవయా అంటే ఏమన్నాడు, మమ్మల్ని ఢిల్లీ పోతే నూకలు తినుడు నేర్పి తెలంగాణ వాళ్ళకు, మనల్ని నూకలు తినమంటాడు మనను. అందుకే అంటున్నా నేను, ఇవాళ నీ బీజేపీకి నూకలు జల్లిన ప్రధానమంత్రి తెలంగాణలో నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని కథలు పడ్డా నీ బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కై ధరావత్తులు గల్లంతు చేసి నీ బీజేపీకి బుద్ధి చెప్పే బాధ్యత మా తెలంగాణ తమ్ముళ్ళు అన్నలే తీసుకుంటారు. నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని డైలాగులు కొట్టినా ఎవరు కూడా నిన్ను నమ్మరు. అయినా నేను ఒక్కటే అడుగుతున్నా, మనకు తెలియదా ఈ ప్రధానమంత్రి కథ? మనం అడిగినాం, అయ్యా ప్రధానమంత్రి గారు దేశం మొత్తం మేమిచ్చినట్టు ఉచిత కరెంట్ మొత్తం దేశంలోని రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తే మొత్తం అయ్యే ఖర్చు 1,45,000 కోట్లు మాత్రమే ఇవ్వమని చెప్పినాం. చెప్తే ఏమంటాడు ప్రధానమంత్రి, అది కరెక్ట్ కాదు, ఉచితాలు మంచివి కావు, అట్లా పంచిపెట్టుడు మంచిది కాదు అని శుద్ధపూస లెక్క మాట్లాడిండు. నిజమేనేమో అనుకున్నాం, మంచోడేమో అనుకున్నాం. 1,45,000 కోట్లు దేశంలో ఉన్న 30-40 కోట్ల మంది రైతులకు ఇస్తేనేమో తప్పట. కానీ ప్రధానమంత్రి దోస్తులు ఉంటాడు, ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన పేరేంది, ప్రధాని బెస్ట్ ఫ్రెండ్ పేరేంది, పెద్దపల్లు హుషారనుకున్న పెద్దపల్లు మీరు అంత హుషారు లేరు. ప్రధాని నరేంద్ర మోడీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఏది లగాయించనాలి, హైదరాబాద్కి నోడాలి, అదాని. అసలు చాలా మంది ఈ మధ్యన ప్రధాని అంటలేరు, అదాని అంటారు. గసంటోడు రైతు రుణమాఫీ చేయమంటేనేమో చెయ్యడు, రైతులకు ఫ్రీ కరెంట్ ఇవ్వమంటే ఇయ్యడు. కానీ ఆయన కార్పొరేట్ దోస్తులు బలిసిన వాళ్ళకు మాత్రం 14.5 లక్షల కోట్లు మాఫీ చేసిన దుర్మార్గపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆయన వచ్చట మాకు శుద్ధులు చెప్తారట, గిట్ల నడపాలి గట్ల నడపాలి, ఇక నువ్వే చెప్పాలి మాకు వచ్చి. నీ గుజరాత్ బుద్ధి, నీ గుజరాత్కు సంబంధించిన వ్యాపార బుద్ధి మా దగ్గర నేర్పియకు ప్రధానమంత్రి. ఇంతకంటే రైతులకు మేలు చేసిన ముఖ్యమంత్రి స్వాతంత్ర భారత చరిత్రలో ఎవరూ లేరు కేసీఆర్ తప్ప అనేది అక్షర సత్యం. ఇది వాస్తవం, ఇది అక్షర సత్యం కాదని నువ్వు రుజువు చేయని చెప్పి కూడా నేను సవాల్ చేస్తా ఉన్నా.